హాయ్ ఫ్రెండ్స్, ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే రైతన్నలందరికీ కూడా భారీ శుభవార్తని నేను మీకు ఈ వీడియో రూపంలో తీసుకొని రావడం అయితే జరుగుతుంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం, ఇది గతంలో కూడా ఈ పథకం అయితే ఉండేది, కానీ కొన్ని సంవత్సరాలుగా ఈ పథకాన్ని నిలిపివేయడం అయితే జరిగింది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని మళ్ళీ తీసుకురావడం అయితే జరిగింది. ఈ పథకంలో భాగంగా ఎవరైతే అర్హులైనటువంటి చిన్న సన్నకారు రైతన్నలు ఉంటారో వారందరికీ కూడా ట్రాక్టర్లతో పాటుగా రోటోవేటర్లు, బ్యాటరీ స్ప్రేయర్స్, నాగన్లు, గడ్డి కట్టేటటువంటి యంత్రాలు, ఇలాంటి ప్రతి ఒక్క పనిముట్టిని 50% సబ్సిడీతో, అంటే 1,00,000 రూపాయల వాల్యూ ఉన్నటువంటి యూనిట్ ఉంది అనుకుంటే మీరు కేవలం 50,000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇంకొక 50,000 రూపాయలు అనేది మీరు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. 50% సబ్సిడీతో పనిముట్లు 32 జిల్లాలలో కూడా ఈ యొక్క పనిముట్లను అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా రైతన్నలకి సపోర్టివ్గా ఉండేందుకు జై కిసాన్ అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే వ్యవసాయ యాంత్రీకరణ స్కీమ్ మళ్ళీ స్టార్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే చిన్నకారు మహిళా రైతులతో పాటు అన్ని వర్గాల రైతులకి ఎంతో మేలు చేసే వ్యవసాయ యాంత్రీకరణ స్కీమును ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఈ స్కీమ్ని బీఆర్ఎస్ సర్కార్ క్లోజ్ చేసింది. ఇదివరకే ఈ యొక్క పథకం అయితే ఉండేది, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో వారు క్లోజ్ చేయడం జరిగింది అని చెప్పేసి మనకి ఈ యొక్క పత్రిక ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలు రేపైతే ఈ పథకాన్ని ప్రారంభించడం అయితే జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే 100 కోట్ల బడ్జెట్తో ప్రతి జిల్లాలో కూడా ఈ యూనిట్లని అందించాలి అని చెప్పేసి రేపటి రోజున ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఈ పథకాన్ని ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలని నేనైతే మీకు అందిస్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ దాదాపు 100 కోట్లతో ఈ స్కీమ్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. వరి కోత యంత్రాలు, కలుపు మొక్కలు, విత్తనాలు, ఎరువులు కలిపే వేసే యంత్రాలు, గడ్డి కట్టెలు కట్టే యంత్రాలు, రోటోవేటర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ స్ప్రేయర్స్, పవర్ టిల్లర్స్, పవర్ వీడర్తో పాటు ట్రాక్టర్లని సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. సో ఇక్కడ 100 కోట్లతో కూడినటువంటి ఈ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 1,30,563 మంది రైతులు లబ్ధి పొందేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది. అర్హులు ఎవరు అంటే చిన్నకారు రైతులు, మహిళా రైతులకైతే 50% సబ్సిడీ వస్తుంది. ఇక ఇతర రైతులకి 40% సబ్సిడీని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ మండల కేంద్రంలో మీ దగ్గర ఏఈఓ అనే అధికారి ఉంటారు, అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్పేసి. అయితే వారి వద్దకు వెళ్ళినట్టయితే మీ మండలానికి ఎన్ని యూనిట్స్ అనేది ప్రారంభించడం జరిగింది, ఎన్ని యూనిట్స్ అనేది రావడం జరిగింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా వారికి అప్లికేషన్ ఫారంని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అర్హత కలిగి ఉన్నట్టయితే అప్లికేషన్ ఫారంని ఫిల్ చేసి మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకము, ఒక ఫోటో, దానితో పాటుగా మీకు ఒకవేళ ట్రాక్టర్ ఇదివరకే కలిగి ఉన్నట్లయితే ట్రాక్టర్కి సంబంధించినటువంటి ఆర్సీని కూడా మీరు పెట్టవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం కలిగి ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.